రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఎం సత్యన్న పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక కర్షక ప్రజా సంఘాలు పిలుపు మేరకు ఎమ్మికన్నూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఎం సత్యన్న మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ పేద ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు. కార్పొరేట్ దిగ్గజాలైన ఆదాని సంస్థకు విద్యుత్ ఒప్పందాలను అప్పచెప్పడంతో ఆదాని విద్యుత్ కుంభకోణం చీకటి వ్యవహారం నేడు బయటపడిందని తెలిపారు. తక్షణమే ఆదానిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను పెంచి సామ్రాజ్యవాద శక్తులకు ఊడికం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి స్వామినాథన్ కమిషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం కార్మికులు సాధించుకున్న హక్కులను కాలరాస్తూ 4 లేబర్ కోడ్లను విధించడం సరికాదని తక్షణమే వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం మానుకొని ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడం సరికాదని తక్షణమే రాష్ట్రంలో నిరుద్యోగ వృద్ధి అమలు చేసి నిరుద్యోగులకు ఉపాధి హామీ అవకాశాలను కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు బాలరాజు, బాబు, ఎల్లప్ప, ఉరుకుందప్ప, నరసింహులు, విజయ్, ఈరన్న, పంపాపతి, సూరురెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో చేపట్టినటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఎమ్మెల్యూరు అంబేద్కర్ సర్కిల్ నందు స్వామినాథన్ కమిషన్ వెంటనే అమలు చేయాలని, అట్లనే కార్మిక హక్కుల కాలు రాస్తున్న 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, అట్లనే రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, ప్రభుత్వ ఆస్తులను కాపాడుకునే బాధ్యత మన యూత్పై మరి ప్రజలపై ఉంది కాబట్టి ఇవన్నీ డిమాండ్స్ పైన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి కార్యక్రమాన్ని అంబేద్కర్ సర్కిల్ నందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి అఖిల భారత రైతు కూలీ సంఘం సత్యన్న గారికి, అట్లనే రైతు కూలీ సంఘం నాయకులకు ఎల్లప్ప గారికి, అట్లనే ఇక్కడ వచ్చినటువంటి ఐఎఫ్టియు పట్టణ కార్యదర్శి బాబు గారికి, ఆటో కార్మికులందరూ కూడా పేరు పేరున విప్లవందనలు తెలియజేస్తున్నాం. మరి అధికారంలో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మరి అనేక రకాలుగా ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అవలంబిస్తుంది కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వము కార్మిక హక్కులను కాలరాసి 4 లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మికులను కాపాడవలసిందిగా మేము కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లనే రైతులు కష్టపడి పండించి తమ రక్తాన్ని దారపోసి పంట తీసి మరి అమ్మడానికి వస్తే పంటను అమ్మడానికి వస్తే గిట్టుబాటు ధర లేక అనేక రకాలుగా రైతులు నష్టపోతున్నారు కాబట్టి మరి రైతులు పండించిన పంట గిట్టుబాటు ధర కల్పించాలని కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లనే వెంటనే స్వామినాథన్ కమిషన్ను అమలు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లనే ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ రంగ సంస్థలకు అప్పచెప్పుకోకుండా మరి వాటిని కూడా కాపాడాలని కూడా కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలా చేయలేని ఎడల మరి అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో కార్మికులందరినీ రైతులందరినీ కూడగట్టి పెద్ద ఉద్యమం చేపట్టి మా హక్కులు మేము సాధించుకుంటామని కూడా మరి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. నా పేరు ఎస్ బాలరాజ్, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి ఎమ్మెల్యూరు. అంబేద్కర్ సర్కిల్లోన అఖిల భారత కూలీ సంఘం ద్వారా మనము కార్యక్రమం చేపట్టినాము. ఐఎఫ్టియు నాయకులు బాబు గారు, సత్యన్న గారు, బాలరాజు గారు, ఆటో కార్మికులు, రైతులు అందరూ కలిసి కార్యక్రమం సాగిస్తున్నాము. ఈరోజు ఇంతకుముందు ఎన్నికల ముందు నాయకులు ఏవో మాటలు చెప్పినారు. అధికారం వచ్చినాక ఏ యువతల గంగమ్మ ఏ గంగమ్మ పింగమ్మ అన్నట్లు అట్లా వాదనలో ఉన్నాయి.
ఏం కాంప్లెట్ మన రైతులకు పంట పండించిన గిట్టుబాటు ధరలు మాకు కల్పించాలి. కార్మికులకు సరైన వేతనం కూడా ఇవ్వాలి. మరి స్వామినాతో చేపట్టిన సంక్షేమంగా కూడా ఇవ్వాలి. ఇంకా తర్వాత కార్మికులు ఎవరైనా చనిపోతే దానికి కూడా ఇవ్వాలి. ఏం కాపాడు మరి గిట్టుబాటు ధర వచ్చిన తర్వాత వాళ్ళకి వానలో తార్పాలు చెప్పి అట్లాంటివి ఏం లేవు. వాళ్ళు చాలా నష్టపోతున్నారు. ఏం కాపాడు. నా పేరు ఎల్లప్ప. కార్మిక కర్షక సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఎన్నీనూరు అంబేద్కర్ సర్కిల్ నందు కూడా మనం కూడా ఎన్నీనూరు పట్టణంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం 3 నల్ల చట్టాలను తీసుకురావడం జరిగింది. 3 చట్టాలను రద్దు చేయాలని హర్యానా, పంజాబ్, కేరళ అనేక రాష్ట్రాల నుంచి ఢిల్లీ నలుమూలలు చుట్టి మొత్తం ఢిల్లీని దిగ్బంధం చేయడం జరిగింది. అప్పుడు 14 నెలలు మరి రైతులు పోరాటం చేస్తే ఆ పోరాటంలో భాగంగా నరేంద్ర మోడీ గారు నేను ఓడిపోయాను, మరి రైతులే గెలిచారు, నల్ల చట్టాలను రద్దు చేస్తారని చెప్పడం జరిగింది. మరి నల్ల చట్టాలు పార్లమెంట్లో అమలు చేసిన తర్వాత ఇప్పుడు కూడా పార్లమెంట్లోనే ఆ నల్ల చట్టాలను రద్దు చేయాల్సిన అవసరం ఎంతైనా నేను తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కార్మికుల విషయానికి వస్తే మరి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అది ఎన్నికల ముందు అనేక రకాలుగా వాగ్దానాలు చేశారు నరేంద్ర మోడీ అయితేనేమి, మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయితేనేమి. ప్రైవేటీకరణ విశాఖ ఉక్కుని చేయము, ఖచ్చితంగా అదే ప్రభుత్వ పరంగా ఉంటుంది. అదే గెలిచినట్టునే కూడా కుమారస్వామి గారు కూడా వచ్చి ఆ పరిశ్రమను వచ్చి సందర్శించారు. ఖచ్చితంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వ రంగ సంస్థగానే గుర్తిస్తాం. ఖచ్చితంగా దాన్ని ఎవరిని కూడా దాన్ని మూసేసే పరిస్థితి లేదు, దాన్ని ప్రైవేటీకరణ చేసే లేదని చెప్పడం కూడా జరిగింది. అందులో భాగంగానే మరి ఈరోజు కూడా దాని విషయం పైన మనం చేస్తున్నాం. ఖచ్చితంగా నా పేరు సత్యన్ అగ్రవాల్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें।